మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. కావాలనే ఇలా అడుగుతున్నావు కదా. ఇది మరీ బాగుంది. నువ్వేది చెప్పవు, నేనేం చెప్పినా కాదంటావు. సరే చెప్పేస్తానులే. ఏంటి అది మరి ఓ అర్థమైంది. నీకు ఈ చీర కావాలి అంతే కదా. దానికింత మొహమాటం ఎందుకు కావేరి? ఇలాంటిదే వేరే కొత్త చీర కొని నీకిస్తానులే. అత్త నిన్ను ఏంటి నిన్ను నన్ను అని ఓ నస పెట్టేస్తున్నావు? చెప్తే చెప్పు, లేదంటే వదిలే. చెప్తాను. అత్త నాకు సూర్య గారంటే చాలా ఇష్టం. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన మనసులో ఏముందో తెలీదు. మా అమ్మ మాత్రం ప్రేమ వద్దు పెళ్లి వద్దు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. అంటే మీ అమ్మగారికి చెప్పేశావా? నేనేం చెప్పలేదు, మా అమ్మే కనిపెట్టేసింది. నువ్వు మామయ్య ఏం చేస్తారో ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ మా అమ్మని కన్విన్స్ చేయాలి. సూర్య గారి మనసులో ఏముందో కూడా మీరే తెలుసుకోవాలి. ఒకవేళ నా మీద ఇష్టం లేకపోతే మీరే తనని ఒప్పించాలి. మీరిద్దరూ పెళ్లి పెద్దలుగా ఉండి సూర్యతో నా పెళ్లి జరిపించాలి. అంతే అత్త, అంతకు మించి ఏమీ లేదు. అంతే కదా. మీ మావయ్య ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే నేను మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్స్ అత్త, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, టిఫిన్ తీసుకోండి. సుశీల, నీ మొగుడింకా పరధ్యానంలోనే ఉన్నట్టున్నాడే. ప్లేటు గట్టిగా పట్టుకో, లేదంటే కాఫీ పడేసినట్టు కింద పడేస్తాడు. నాకొద్దు సుశీల, ఆకలిగా లేదు. ఉదయం నుండి ఏమీ తినలేదు, ఆకలిగా లేదంటారేంటి? నాన్న, చట్నీ నేనే చేశాను, బాగా వచ్చింది, తినండి నాన్న. వద్దమ్మా, నాకు ఈరోజు ఏమీ తినాలనిపించడం లేదు. తీసుకెళ్ళి సుశీల. ఆలోచనలతో బుర్ర నిండుతుందేమో గాని ఆకలి తీరదురా. కొంచెం తిను. వద్దని చెప్తున్నాను కదమ్మా, ఎందుకు విసిగిస్తున్నారు? దయచేసి వదిలేయండి. ఒక్క పూట తినకపోతే నాకేమీ కాదు. నాన్న తినండి. వద్దమ్మా. మేము కూడా భోజనం వద్దంటే వదిలేస్తావా? తిట్టి కొట్టి మాకు తినిపించేవాడివి కదా. చెప్తుంటే విను తల్లి, నాకు ఆకలిగా లేదు. నేను నమ్మను. ఎందుకంటే మా నాన్న ఆకలి మీ అమ్మకి తెలియదేమో కానీ ఈ అమ్మకి తెలుస్తుంది. నిన్న నా పెళ్లి గురించి మాట్లాడిందంతా విన్నాను. ఎప్పుడు నీ మొహంలో చిరునవ్వు చూసే నేను ఫస్ట్ టైం నీ కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయాను. ఆ కన్నీళ్లకి కారణం నేనే అని ఎంతగానో బాధపడ్డాను. నువ్వు కాదమ్మా, అంతా నా వల్లే. నేనే ఒక తండ్రిగా మీ బాధ్యతను సరిగా తీసుకోలేకపోతున్నాను. నాన్న, ఈ మాట నువ్వు కాదు, ఆ దేవుడన్నా సరే నేను ఒప్పుకోను. ఆడపిల్ల పుడితే వంశం ఆగిపోతుందని ఆలోచించే మూర్ఖులున్న ఈ రోజుల్లో నన్ను చెల్లిని మహాలక్ష్ముల్లా చూసుకుంటున్నావు. మా చదువులకి ఏ లోటు ఉండకూడదని నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. నేనిప్పుడు ఆఫీస్కి వెళ్ళి కష్టపడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నువ్వు పడ్డ కష్టంలో అది సగం కూడా కాదు నాన్న. మా సంతోషం కోసం నిత్యం నువ్వు ఆలోచిస్తుంటే నీ శ్రమలో భాగం తీసుకోవడం, బాధ్యతని పంచుకోవడం ఎప్పటికీ తప్పు కాదు నాన్న. అసలు మీరు దాని గురించి బాధపడాల్సిన పనే లేదు. ఈరోజు పరమేశ్ అంకుల్ ఏదో అన్నారని
నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు కానీ మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని నీకెవరైనా సలహా ఇచ్చారా? లేదే. ఎవరూ పెంచనంత గొప్పగా మమ్మల్ని పెంచినందుకు నిన్ను ఒక్కరైనా పొగడారా? లేదు కదా. మనం మంచి చేసినప్పుడు అభినందించని వాళ్ళు సమస్య వచ్చినప్పుడు ఇలాగే సలహాలు ఇస్తారు, అవమానిస్తారు. నువ్వు వాటిని పట్టించుకోవద్దు నాన్న. నాకు పెళ్లి చేయడం తండ్రిగా నీ బాధ్యత, దాన్ని ఒప్పుకుంటాను. కానీ ఆలస్యం అవుతుంటే బాధపడటం, భారంగా ఫీల్ అవ్వడం ఇలాంటి వద్దు నాన్న. నాన్నమ్మ చెప్పినట్టు నా జాతకంలో ఇంకా కళ్యాణ రేఖ మొదలవ్వలేదేమో. అది మొదలైతే నువ్వే ప్రయత్నం చేయకుండానే పెళ్లి సెట్ అయిపోతుందేమో. ఎవరికి తెలుసు నాన్నా? మీది చేతి ముద్ద పెట్టే ప్రేమే కాని చేతకానితనం కాదు నాన్న. మా అవసరాల కోసం లేని ఓపికని కూడగట్టుకునే బలమే కాని నీ అసమర్థత కాదు. అమ్మ జ్యోతి, నీలాంటి కూతురు పక్కనుంటే నాలాంటి తండ్రికి 1000 ఏనుగుల బలం తోడైనట్టే తల్లి. చూసావా నారాయణ, నువ్వు బాధపడుతుంటే మేం ఓదార్చగలిగాం కానీ జ్యోతి చెప్పినంత గొప్పగా ధైర్యం చెప్పలేకపోయాం. సమస్య వస్తే సెటైర్ వేయడానికి టైం ఉంటుంది కానీ ధైర్యం చెప్పే ఓపిక నీకు నాకు ఎక్కడుంటుంది నానమ్మా? నువ్వు నోరు ముయ్యవే. పెద్ద ఆరిందాలా అన్నిట్లో దూరిపోతావు. ఏమండి, ఎప్పుడైనా టిఫిన్ చేస్తారా లేదా ఆకలిగా లేదంటారా? నా కూతురు మాటలకు గుండె నిండిపోయి కడుపు ఖాళీ అయిపోయింది. జ్యోతి, ఆ ప్లేటు మీ నాన్నకిచ్చి నువ్వు రామ్మా, నీకు కూడా టిఫిన్ పెడతాను. ఇవ్వడమెందుకు? మా నాన్నకి నేనే టిఫిన్ తినిపిస్తాను. అక్క, చట్నీ చేసింది నేనే కాబట్టి నేను కూడా తినిపిస్తాను. ఆ ఇలా టిఫిన్లు కూడా తినిపించి కూతుళ్ళిద్దరూ కలిసి నా కొడుకుని మరీ చిన్నపిల్లాన్ని చేసేస్తున్నారు. నీ కొడుకునే కాదు, ఎక్కువగా మాట్లాడితే ఫ్రాకు 2 జడలు వేసి నిన్ను కూడా చిన్నపిల్లని చేసేస్తాం. వద్దమ్మో, నువ్వు అంతటి గట్టికిరాలివే, చేసినా చేసేస్తావు. పండ్లమ్మ పండ్లు, బత్తాయి పండ్లు, యాపిల్ పండ్లు, ఇదిగో బాబు. పండ్లమ్మ పండ్లు. ఆగు. బాబు, ఆపిల్స్ ఎంత? ఆహా, ఈ పిల్ల యాపిల్లా ఉంది. పొద్దున్నే భలే బేరం తగిలింది. నిన్నే బాబు, ఆపిల్స్ ఎంత? కేజీ 150. మీకైతే 100కే ఇస్తాను. నాకైతే ఏంటి? లాభం లేకుండా ఎవరు వ్యాపారం చెయ్యరు. మీలాంటి వాళ్ళ దగ్గర లాభం అంతగా చూసుకోను మేడం. దేశీ ఆపిలేనా? తీయగా ఉంటాయా? చాలా తీయగా ఉంటాయి మేడం. రంగు చూసారా? నిగనిగలాడిపోతున్నాయి. ఒక్కసారి రుచి చూస్తే వదలబుద్దే కాదు. అవును, అస్సలు వదలాలనిపించడం లేదు.